కేసీఆర్ పేరు పెట్టిన పత్రికలు చూశారు. కొత్త ముఖ్యమంత్రి కొత్త సీఎం అన్నాడు కానీ రేవంత్ రెడ్డి అని ఉచ్చరించలేదు పదమని. అవునన్నా కాదన్నా రేపు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కేసీఆర్, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండక తప్పదు కదా. రేపే కదా, ఇంకెక్క రోజు ఎక్కువ గంటలు కూడా లేదు కదా. మరికొన్ని గంటల్లో సీఎం స్థానంలో రేవంత్ రెడ్డి, విపక్ష నేత స్థానంలో కేసీఆర్. అంటే ప్రజాస్వామ్యం ఎంత గొప్పది చూడండి. ప్రజలు తలరాతలు ఎలా మారుస్తారు అనేది ఇంతకన్నా ఎక్కువ దృశ్యం ఏముందా? బహుశా ఏళ్ల తరబడి కలగంటున్న, తపస్సు చేస్తున్న రేవంత్ రెడ్డి కోరుకుంటున్న దృశ్యం కాదా ఇది? కేసీఆర్ కలలో కూడా ఊహించని దృశ్యం కాదా ఇది? అవును సార్, చాలా మంది ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు వాళ్ళిద్దరి మధ్య ఏ రకంగా మాటల దాడి ఉండబోతోంది అసెంబ్లీ వేదికగా అనేసి. అండ్ ఇంకొకటి, రేవంత్ను పేరు పెట్టి ప్రస్తావించలేదు సార్. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ని దత్తపుత్రుడు అని మాత్రమే అంటారు, ఆయన పేరు ఎత్తరు ఎక్కడ. గతంలో ఎన్నికలకు ముందు మాత్రం రేవంత్ రెడ్డిని వాస్తవంగా చెప్పాలంటే ఆయన స్థాయిని పెంచింది కేసీఆర్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే పదే పదే రేవంత్ని మాత్రమే టార్గెట్ చేసి ఆయన స్థాయిని పెంచేశారు. ఆయన స్థాయిని రేవంత్ రెడ్డి స్థాయిని కేసీఆర్ ఎందుకు పెంచుతాడు? కేసీఆర్ పెంచాల్సిన అవసరం కాదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడుగా కేసీఆర్ చేశాడు పిసిసి ప్రెసిడెంట్. కానీ మీరు అన్న దాంట్లో ఒక పాయింట్ ఉంది. మీరు అన్నది పూర్తి అన్నదానికి ఇంకో అసలు పాయింట్ ఏంటంటే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా పూర్తి స్థాయిలో ఎవాల్వ్ కాలే. అంటే అప్పటికి ఇంకా హాఫ్ బాయిల్డ్ ఎగ్ లాగా ఉండే. అంటే ఆయనకు చాలామంది సీనియర్ల నుంచి పోటీ. సో రేవంత్ రెడ్డి ఎందుకు కావాలి ముఖ్యమంత్రి, శివకుమార్ అయ్యాడా, ఇలా రకరకాల ఉదాహరణలు చెప్పి డి శ్రీనివాస్ అయ్యాడా, 2004లో 2009లో ఆయన డి శ్రీనివాస్ ఆ సమయంలో పిసిసి అధ్యక్షుడే కదా. సిఎల్పి నేతగా ఉన్న సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యాడు, సిఎల్పి నేతగా ఉన్న రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇవన్నీ మనం చూసాం కదా ఉదాహరణలు. సో కాంగ్రెస్లో ఉన్న అనేక నేతల్లో రేవంత్ ఎవరు అని అన్నారు కదా. ఆ సమయంలో ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మాలి అంటే దేర్ షుడ్ బి సమ్ పొలిటికల్ ఓనర్ టు వాట్ కాంగ్రెస్ సేస్. కాంగ్రెస్ చెప్తున్న దానికి ఒక రాజకీయంగా ఎవరో బాధ్యత తీసుకోవాలి. మేము నలుగురం తీసుకుంటామంటే నడవదు. సో ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఒక పొలిటికల్ ఓనర్షిప్ కావాలి. ఆ సమయంలో కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం ద్వారా ఒకటి కాంగ్రెస్ లాభం చేశారు. అంటే పొలిటికల్ ఓనర్షిప్కు కాంగ్రెస్కు లేని పరిస్థితి నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఫలానా ఆయన బాధ్యత తీసుకొని ఈ పనులు చేస్తాడనే విశ్వాసం ప్రజలకు కల్పించబడింది రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం ద్వారా. రేవంత్ రెడ్డిని ప్రత్యర్థులు టార్గెట్ చేస్తే అనివార్యంగా భిన్నాభిప్రాయాలు ఏమున్నా కాంగ్రెస్ నేతలంతా రేవంత్ రెడ్డి వెనకాల ర్యాలీ కావాల్సి వచ్చింది. ఆ రకంగా అంతర్గత కాంగ్రెస్ పోరులో రేవంత్ రెడ్డి బలపడటానికి కేసీఆర్ టార్గెట్ చేయడం ఉపయోగపడ్డది. ప్రజల్లో కూడా ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ కాదంటే, కేసీఆర్ వద్దనుకుంటే ఎవరు అన్న విషయంలో రేవంత్ రెడ్డి తిరుగులేని ప్రత్యామ్నాయంగా ఎమర్జ్ అయ్యాడు. ఇది లోక్నీతి సిఎస్డిఎస్ వాళ్ళ పోస్ట్ పోల్ స్టడీ ఇది హిందూలో ఉంది చూడండి. 32% కేసీఆర్ ముఖ్యమంత్రి అంటే మోర్ దెన్ 22% రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నారు. సో అందువల్ల ఆ రకంగా కేసీఆర్కు ప్రత్యామ్నాయంగా రేవంత్ రెడ్డి ఎమర్జ్ కావడంలో ఆయనను బీఆర్ఎస్ టార్గెట్ చేయడం ఆయన తల మీద పాలు పోసినట్లయింది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి సీట్లో ఉన్నాడు. అప్పుడే తల మీద పాలు పోస్తే ఇప్పుడు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, జున్ను అన్ని కలిపి పోసినట్టు అవుతుందా లేదా? అందువల్ల రేవంత్ రెడ్డిని కేసీఆర్, బీఆర్ఎస్ ఎంత టార్గెట్ చేస్తే ఆయనకు అది అంత ఆశీర్వచనం అవుతుంది. కాంగ్రెస్లో మరింత బలోపేతమై మరో రాజశేఖర్ రెడ్డిగా రేవంత్ రెడ్డి రూపాంతరం చెందడానికి కేసీఆర్, బీఆర్ఎస్ ఒక కరసేవ చేసినట్లు అవుతుంది. రైట్ సార్. ఇక